ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ కల్కి 2898 ఏడి. ఇక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనే హీరోయిన్ గా నటిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా కల్కి ప్రాజెక్ట్ లోకి మరొక టాలీవుడ్ స్టార్ హీరో ఎంట్రీ ఇస్తున్నట్టు న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆ టాలీవుడ్ యంగ్ హీరో ఎవరో కాదు, ఇటీవలే రిలీజ్ అయిన హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని రికార్డులు సృష్టించిన తేజ సజ్జా. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమాలో తేజ సజ్జా బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ లో నిర్మాత అశ్విని దత్ తో తేజ కలిసి కనిపించడమే ఈ వార్త వైరల్ అవ్వడానికి కారణం. అంతేకాదు, ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ తను చేయవలసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయని, ఈ విషయం చెప్పడానికి సరైన క్షణం కోసం ఎదురు చూస్తున్నానంటూ వివరించారు. ఇక దీంతో ఖచ్చితంగా ప్రభాస్ కల్కిలోనే తేజ నటిస్తున్నాడంటూ వార్తలు జోరందుకున్నాయి. ఇక ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే మేకర్స్ అనౌన్స్ చేసే వరకు వేచి చూడాల్సిందే. ఇక భారీ బడ్జెట్ సినిమాకు సంతోష్ నారాయణ సంగీతం అందించాడు. ఈ మూవీ స్టోరీ మహాభారత కాలం నుంచి మొదలయ్యి 2898వ సంవత్సరంలో పూర్తవుతుందట. ఇక గతంలో ప్రారంభమైన భవిష్యత్తులో ముగుస్తుందట. తాజాగా జస్ట్ ఏ వామప్ అనే క్యాప్షన్ తో మేకర్స్ ఒక పోస్ట్ ని వీడియోను రిలీజ్ చేశారు. షార్ట్ వీడియోను రిలీజ్ చేశారు. ఇది ప్రేక్షకులని ఆకట్టుకుంది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తేజకు ఈ సినిమాతో ఛాన్స్ వచ్చిందని తెలియడంతో లక్కీ ఛాన్స్ కొట్టేశావు కదా బ్రో. ఒక్క హిట్ తో ప్రభాస్ సినిమా, అది కూడా భారీ తారాగణం అంతా నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమాలో ఆఫర్ అంటే ఇక నీ దశ తిరిగినట్టే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక మహాశివరాత్రి పండగ సందర్భంగా హీరో క్యారెక్టర్ పేరు భైరవ అని ప్రకటిస్తూ ఒక అప్డేట్ ఇచ్చారు. అయితే ఆ పిక్ లో రిలీజ్ డేట్ లేకపోవడంతో కల్కి 2898 ఏడి సినిమా పోస్ట్ పోన్ అయిందేమో అని అభిమానులు కంగారు పడుతున్నారు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ తెలిసిపోయింది. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా పబ్లిసిటీ మార్చి నెలాఖరు నుంచి స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ రకంగా మార్చి ఎండ్ నుంచి మే వరకు ప్రమోషన్ కంటెంట్ విడుదల చేయడానికి కల్కి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. మరి ఈ సరైన కేవలం రూమర్స్ కాకుండా నిజంగా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మొదలైతే బాగుండని ప్రభాస్ అభిమానులు ఆశపడుతున్నారు.